నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే చందన గారు. సార్, ఈ 3 నెలల కాలంలో జగన్ గారు ఎప్పుడు ఏ సందర్భం వచ్చినా కూడా బయటకు వచ్చి మీడియాతోనో లేకపోతే అదే ప్రజలతో మమేకమై ఎక్కడో చోట మొత్తానికైతే మాట్లాడుతూ ఉన్నారు. అంతకుముందంతా ఓన్లీ తాడేపల్లి ప్యాలెస్కి పరిమితం అయ్యారు అన్నది. ఇప్పుడు అధికారం లేనప్పటి నుంచి అఫ్కోర్స్ అది రీజన్స్ ఏమైనా కానీ మొత్తానికైతే ప్రతిసారి బయటకు వస్తున్నారు, మాట్లాడుతున్నారు. అదే సందర్భం ఆయనకి ఇంకా వచ్చింది ఏంటంటే ఇప్పుడు వరదల కారణంగా అక్కడ విజయవాడ వరదలకు కావచ్చు, లేకపోతే ఇటు సైడ్ గోదావరి సైడ్ పిఠాపురం దగ్గర కావచ్చు, ఎక్కడైనా ఆయన ఆ సందర్భాల్లో మాట్లాడుతున్నప్పుడు ఇటు అధికారం పక్షంలో ఉన్న వాళ్ళు ఇటు గతంలో వైసీపీ చేసిన తప్పే జగన్ చేసిన తప్పే అని వాళ్ళు విమర్శిస్తున్నారు. ఈయనేమో ఇది మ్యాన్మేడ్ తప్పిదాలు ఇవన్నీ అని చెప్పి ఈయన విమర్శిస్తున్నారు. మొత్తానికి ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు, కనిపిస్తూనే ఉన్నారు ప్రజలకి, లేకపోతే మీడియాలో టీవీల్లోనూ. అయితే ఎవరి మీద ఎవరు పైచేయి సాధించారు? ఈ హోల్ సినారియో చూస్తుంటే ఒకటి వైసీపీ అంత దారుణంగా 11 సీట్లకే పరిమితమైనప్పటికీ ప్రజలు చూస్తే ఎక్కడైనా కానీ జగన్ గారు వెళ్ళిన చోట ప్రతి చోట ఎక్కువగా కనిపిస్తున్నారు, వస్తున్నారు ఆయన అభిమానులు. ఇదంతా కనిపించడం అనేది వైసీపీకి మాత్రం చాలా ఆనందదాయకమైన విషయం, వాళ్ళలో ఒక ఉత్సాహాన్ని నింపుతోంది. సో ఈ విషయాల్లో అంటే విమర్శల విషయంలో మాత్రం ఎవరి మీద పైచేయి సాధించారు? పైచేయి అనే దాన్ని మళ్ళీ మాట్లాడదాము. జగన్ గారు ఎక్కడికి వచ్చినా విపరీతంగా జనం వస్తున్నారు. న్యాయంగా అయితే ఆయన్ని దారుణంగా ఓడించారు కదా. ఆశ్చర్యకరంగా ఏంటంటే ఆయన ఎన్నికల సభకు కూడా ఇట్లే వచ్చారు, లక్షలు వచ్చారు. వీళ్ళు ఏమన్నారు, గ్రీన్ మ్యాట్ అన్నారు, బ్లూ మ్యాట్ అన్నారు, ఏదో గ్రాఫిక్స్ అన్నారు, తరలించారన్నారు, డబ్బులు ఇచ్చారన్నారు, మందు బాటిల్ ఇచ్చారన్నారు, ఏమేమో అన్నారు కదా. సరే, ఇప్పుడేమంటారు? ఇప్పుడు గ్రీన్ మ్యాట్ అనడానికి లేదు, బ్లూ మ్యాట్ అనడానికి లేదు, డబ్బులు ఇచ్చే అవసరము లేదు, తరలించాల్సిన అవసరం అంతకంటే లేదు. ఇప్పుడు ఎందుకు తరలిస్తారు? ఆయన వస్తే తరలించాల్సిన అవసరం ఏముండదు. నాయకులు వాళ్ళ చేతి నుంచి లక్షలు ఖర్చు పెట్టుకుని జగన్ గారి కోసం వచ్చేయండి అని బస్సుల్లో లారీల్లో తరలించారు కదా. కానీ జనం వస్తున్నారు మనకి. ఎందుకంటే వీడియోలు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అంటే ఆ జనం కూడా ఆయన మీద విపరీతమైన అభిమానంతో సమయము సందర్భం లేకుండా అరుస్తున్నారు. నిజానికి వరద బాధితులను ఆయన హోదారు చేకొచ్చినప్పుడు కేవకొని కేకలు పెట్టడం, విజిల్ వేయడం ఇవన్నీ చేస్తున్నారు. కానీ సరే, అది వాళ్ళ ఉత్సాహం, సినీ స్టార్ ఫాలోయింగ్ లాగా ఉంది అది. సరే, ఈ మొత్తంగా ఏమిటంటే వైసీపీ వాళ్ళకి ఒక రకమైన ఆనందం కలిగిస్తూ ఉంది. అంటే ఓహో మేము, అంటే వాళ్ళకు కూడా ఏమిటంటే ఓహో మేము ఈవీఎంల వల్ల ఏమైనా ఓడిపోయినామా ఏమి, ఎందుకు ఈ జనం ఇట్లా వస్తున్నారు, జనంలో జగన్ గారికి ఏమీ ఆదరణ తగ్గలేదు అని కొంతమందికి డౌట్ ఉంది. బట్ ఈవీఎంలు కాదు, కానీ కారణాలు చాలా ఉన్నాయి వాళ్ళు ఓడిపోవడానికి. ఆయనకి మాత్రము జనంలో క్రేజ్ ఏమీ తగ్గలేదు. అదే తెలుగుదేశం వాళ్ళ భయం కూడా. ఎందుకు ఇతను మొన్ననే కదా చిత్తుగా ఓడించేసాం ఇతన్ని, మళ్ళీ ఇతను జనంలోకి వస్తేనేమో విపరీతంగా వస్తున్నారు. అతను జనంలోకి రాకపోవడమే ఆయన బలహీనత అనే విషయం వీళ్ళకి తెలియదు. 5 ఏళ్ళు ఆయన మళ్ళీ జనంలో కనుక ఉంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో మనకు తెలియదు. 5 ఏళ్ళు ఆయన జనంలో ఉండకపోవడం అనేది ఒక ప్రధాన లోపం. ఇప్పుడు రకరకాల కారణాలతో ఆయన జనాల్లోకి వస్తున్నారు. అరెస్టులు అన్నారు, వాళ్ళ మనుషుల మీద దాడులు అన్నారు, ఢిల్లీలో ధర్నా అన్నారు, రకరకాల కారణాలతో వచ్చారు. అవన్నీ ఇండివిజువల్ కారణాలు. అంటే వ్యక్తిగత వైసీపీకి సంబంధించి వాళ్ళ నాయకుల మీద ఏదో జరుగుతున్న దాడులు అవన్నీ వ్యక్తిగత పార్టీ కారణాలు. అవన్నీ ఆయన జనంలోకి వచ్చింది. ఇప్పుడు ఏమిటంటే ఇది జనానికి మాసకు సంబంధించింది. అంటే విజయవాడ వరదలు అనేటివి వైసీపీకు తెలుగుదేశానికి సంబంధించిన వరదలు కాదు. అవి ఒక మొత్తం లక్షలాది మంది ప్రజలకు సంబంధించిన కష్టం. అది ఈ కష్టం వచ్చినప్పుడు ఆయన జనంలోకి వచ్చారు. సరే, వీళ్ళు విమర్శలు వీళ్ళు చేశారు, వాళ్ళ ఆరోపణలు వాళ్ళు చేశారు. ఒకసారి బేరీజు వేస్తే చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా వెనకబడినారు. ఎట్లా అంటే ఎవరైనా అడగచ్చు, ఏమయ్యా ఆయన ముఖ్యమంత్రి 10 రోజులు పడవల్లో ఉండి తిరిగాడు, బస్సులో ఉండి భోజనాలు చేశాడు, ఇంటికి కూడా పోలేదు, మరి ఆయన్ని మనం వెనకబడి ఉన్నారు అని ఎట్లా అనగలమంటే నిజంగా ఆయన వెనకబడి ఉన్నారు. ఎలాగంటారా? ప్రభుత్వము బుడమేరుకు సంబంధించిన జాగ్రత్తలు, వరదలకు సంబంధించిన ముందస్తు హెచ్చరికలు, అధికారులు అప్రమత్తంగా ఉండకపోవడం అనే నష్టం జరిగింది. ఈ నష్టం జరగడం వల్ల ఏమైందంటే హఠాత్తుగా లక్షలాది మంది ఆ వరదల్లో చిక్కుకున్నారు. చిక్కుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రమాదాన్ని గుర్తించారు. అంటే ఒకరోజు లేట్ అయిపోయింది. వీళ్ళకి వాతావరణ హెచ్చరికలు ఉన్నాయి, బుడమేరు పొంగుతూ ఉంది, కృష్ణానది నిండా నీళ్లు ఉన్నాయి, అది ఆ వెలగటేరు సంబంధించి ఇవి ఉన్నాయి. ఇన్ని ఉన్నా కూడా వీళ్ళు ఒక్కరోజు ఒక 24 అవర్స్ లేదా 48 అవర్స్ కనుక జాగ్రత్తలు తీసుకొని ఉంటే ప్రాణ నష్టం తప్పించుండేవాళ్ళు. ఆస్తి నష్టం అనేది ఎలాగో జరుగుతుంది. ఇళ్ళలోకి నీళ్ళు వచ్చినాక ఇల్లు ఫర్నిచర్ మోసుకొని రాలేరు కదా బయటికి.
అది ఎలాగో జరుగుతుంది, ప్రాణ నష్టాన్ని తప్పించి ఉండేవాళ్ళు. వాళ్ళు ఎన్ని మాడుకున్నా వాస్తవంగా జరిగింది ఏమిటంటే అక్కడ పొరపాటు తప్పిదం జరిగింది. తప్పిదం జరిగిన తర్వాత ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు, వెంటనే అలర్ట్ అయిపోయి తానే అన్నీ ఉండి అన్నీ చేసి అధికారులందరినీ అదిలిచ్చి వాళ్ళందరినీ అంటే ఏమి మీరు పని చేయకపోతే మీ ఉద్యోగాలు ఉండవు, మీ అంత దూలుస్తా అన్నట్టుగా మాట్లాడి గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అలసత్వము వాళ్ళు ఈ అధికార వ్యవస్థను పనిచేయకుండా చేశారని వాళ్ళ మీద 2 నిందలేసి ఇవన్నీ ఎన్ని చేసినా కూడా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అయితే ప్రజలకు వీళ్ళు ఏదో ఆహార పొట్లాలు మంచినీళ్ళు ఇవన్నీ అందించగలిగారు, కానీ కొంతమేరకు, అది కూడా అందరికి కాదు, ప్రజలని సురక్షిత ప్రాంతాలకు తరలించలేకపోయారు. ఇప్పుడు విజయవాడ లాంటి పట్టణంలో సురక్షిత ప్రాంతాలకు తరలించే అవకాశం ఉంది కదా, మీకు అనేక ఏవో కమ్యూనిటీ సెంటర్లు లేదా కళ్యాణ మంటపాలు, ఇంకోటి ఏదో ఒక థియేటర్ అనుకోండి, ఒక థియేటర్లో కూడా పెట్టచ్చు. థియేటర్లో ఆ రోజు సినిమా చూపించారు కదా, ఒక థియేటర్లో కూడా ఒక 5,000 మందికి ఆశ్రయం కల్పించవచ్చు. అంటే నేను చెప్పేది అనేక అవకాశాలు ఉన్నప్పటికీ ఎంతసేపు అధికారులు లేదా చంద్రబాబు నాయుడు గారు ప్రజల దగ్గరికి పడవలు వేసుకొని వెళ్ళి వాళ్ళకి మంచినీళ్ళు ఇస్తాం, అవి ఇస్తాం అంటున్నారు, కానీ వాళ్ళని అక్కడి నుంచి కొన్ని లక్షల మందిని అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించలేకపోవడం అనేది ఒక మైనస్. అక్కడ ఇంకొక పాయింట్ సార్, ఇప్పుడు సిసోడియా గారు కదా ఆయన చెప్పింది, ఆయన ఏమన్నారు, చెప్పినా మాకు ఇలాంటివి చాలా చూసాంలే మేము అంటారు గోదావరి వాళ్ళు అన్నారు. సరే ఓకే, ఇక్కడ ముందుగా అలర్ట్ చేసి ఇప్పుడు వరదలు వచ్చిన తర్వాత కూడా ఒక 2-3 రోజుల పాటు మమ్మల్ని ఎక్కించుకుని వెళ్ళండి ఎక్కడికన్నా అంటే, ఇప్పుడు రానోళ్ళు రారు సరే, కానీ వస్తాము మమ్మల్ని తీసుకెళ్ళండి అన్న వాళ్ళని కూడా మేము ముసలి వాళ్ళని తీసుకెళ్తాం, లేకపోతే ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి మాత్రమే అని పడవల్లో వాళ్ళని ఎక్కించుకోలేదు. వీళ్ళతో పాటు అంటే బాగాలేని వాళ్ళతో పాటుగా ఎవరైతే వెళ్ళడానికి రెడీగా ఉన్నారో వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకి ఎక్కడన్నా అకామిడేట్ చేసి ఉండొచ్చు కదా. అది ఎందుకు జరిగిందంటే అప్పటికప్పుడు వీళ్ళ దగ్గర ఏమి కొన్ని వందల పడవలు ఉండవు కదా, ఉన్న వాళ్ళను కూడా సరిగ్గా మేనేజ్ చేయలేకపోయారు. అంటే జనము ఎప్పుడూ కూడా వాళ్ళ ఇళ్లలో ఏవో వస్తువులు కాపాడుకోవడానికి మేము ఈడే ఉంటాం, మాకేం కాదు అంటుంటారు. ఎక్కడ తరలింపు జరిగినా కూడా అంత సులభంగా ఏం జరగదు. దానికి రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు వీళ్ళందరూ సమన్వయం చేసుకుని వరే బాబు మీరు వస్తారా లేదా అని బెదిరించి మరీ వాళ్ళని తరలించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ ఏమిటంటే జనం మమ్మల్ని తరలించండి అయ్యా బాబు, మమ్మల్ని ఎక్కడో చోటు చేర్చండి, మమ్మల్ని పడవల్లో ఎక్కించుకోండి అంటే కూడా ఎక్కించుకునేవాళ్ళు లేరు. ఇది వాస్తవం. ప్రభుత్వం పనిచేయలేదంటే చేసింది, కాకపోతే కొంత ఆలస్యంగా పనిచేసింది. ముందస్తుగా జాగ్రత్తలు తీసుకొని ఉంటే అది వేరే విధంగా ఉండేది. సరే, దీని మీద రకరకాల విమర్శలు ఉన్నాయి. బుడమేరు అదేది గేట్లు ఎత్తడం వల్ల, అది చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కాపాడడం వల్ల అనేది ఒకటి దారుణమైన విమర్శ ఒకటి ఎప్పుడు నడుస్తూ ఉంది. ఇంత మునుపు కూడా ఏదో ఒక పడవని చంద్రబాబు నాయుడు గారి ఇంటికి ధ్వంసం చేయడానికి పడవను వైసీపీ వాళ్ళు పంపించారని చాలా రోజుల క్రితం, మీకు గుర్తుందో లేదు, అట్లాంటిది ఆరోపణ కూడా ఒకటి వచ్చింది. ప్రాబ్లం ఏమిటంటే అసలు చంద్రబాబు నాయుడు గారు ఆ ఇంట్లో ఉండడమే ప్రాబ్లం. మీరు ఆ కరకట్ట ఇంట్లో ఉండి అది ఆక్రమిత ప్రాంతము అని ఇన్ని ఏళ్లుగా మాటలు అనిపించుకుంటూ ఉండడం అనేది ఒక ముఖ్యమంత్రిగా మీకు తగదు. అది ఇప్పుడు ఆయన ఈగో సమస్య వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఇల్లు ఖాళీ చేస్తే చూసారా మేము ముందే చెప్పాము ఆయన ఇల్లు ఆక్రమణ ఇల్లు అని, అందుకే ఆయన ఖాళీ చేశారు అంటారు. కాబట్టి ఇప్పుడు ఆయన ఇల్లు ఖాళీ చేయలేడు, ఉండలేడు. సరే, అది పక్కన పెడితే బుడమేరు డైవర్షన్ కాలం అనేది ఒకటి వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే విజయవాడలో దానికి సంబంధించిన విపరీతమైన ఆక్రమణలు జరిగాయి. అందరూ చేశారు. 16 ఏళ్ల కాలంలో బోలెడు ఆక్రమణలు జరిగాయి. ఈ ఆక్రమణలన్నీ కూడా ఈ బుడమేరు నీళ్ళన్నీ ఇళ్లలోకి రావడానికి ఒక కారణం. ఈ కారణము కాకుండా వీళ్ళు ఏమన్నారు, ఏవో 3 పడవల్ని తెచ్చి ప్రకాశం బ్యారేజీని బద్దలు కొట్టడానికి ప్రయత్నించారు అని ఏదో అన్నారు. అది వినడానికి కొంచెం హాస్యాస్పదంగా ఉంటుంది. అంటే వీళ్ళు ఏదో వాళ్ళ మీద వైసీపీ వాళ్ళు, జగన్ గారు ఇంకొకరు దేశద్రోహం కేసు ఏదో చేసేసారు అంటే ఒక బ్యారేజ్ని పగలగొట్టి లక్షలాది మంది మరణాలకు లేదా వాళ్ళ ముంపుకు కారణమైతే అది దేశద్రోహమే అవుతుంది ఎక్కడైనా కూడా, టెర్రరిస్ట్ యాక్ట్. అవేమో ఇదిగో తెలుగుదేశం నాయకులకు సంబంధించినవి అని వాళ్ళు ప్రూవ్ చేస్తారు, అంటే వాళ్ళేదో చూపిస్తారు, వీళ్ళేమో ఇవి వైసీపీకి సంబంధించినది అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అసలు ఏంటి ప్రజలకు ఏవి నిజాలు తెలియట్లేదు అంటే వీళ్ళు వాళ్ళ మీద బురద వేసుకున్నా వీళ్ళు వాళ్ళ మీద ఏమేసుకున్నా లాజికల్గా మనం ఆలోచిస్తే ఏమిటంటే అవి ఏవో ఒడ్డున కట్టేసిన ఉన్న వాటివి వరదల ఉధృతికి తెగిపోయి అటు బ్యారేజ్ వరకు వచ్చి ఉంటాయి అనేది చాలామంది అనుకుంటుండేది న్యాచురల్గా. ఎందుకంటే ప్రకాశం బ్యారేజ్ని పగలు కొడితే వైసీపీ వాళ్ళకి ఏమొస్తుంది, వైసీపీ వాళ్ళు అసలు పడవలు వచ్చి బ్యారేజ్ను కొడితే బ్యారేజ్ కూలిపోయే స్థితిలో ఎక్కడ ఉండదు. అంటే మీరు చాలా పటిష్టంగా కడతారు కదా, దానికి ముందే ఇంజనీర్లు అన్ని అంచనాలు వేసుకుంటారు, దానికి వరద నీరు ఉధృతి ఏముంది, దాన్ని ఎలా అంటే ఎవడైనా ఏ టెర్రరిస్ట్ అయినా సరే దానికి ఏదో బాంబులు గింబులు పెట్టి పగలు కొట్టేయచ్చు కదా,
అంత సులభంగా బ్యారేజీలు డ్యాములు పగిలిపోయేటట్లుంటే పడవలతో పడవలతో పగలగొట్టేది అంత సులభమైతే అదేం పెద్ద విషయం కాదు కదా. పోని పడవలతో పగలగొట్టడానికి కుట్ర జరిగింది అనుకుందాం. మీరేం ఏం కేసులు పెట్టారు? మీరు ఎందుకు కేసులు పెట్టరంటే, మీరు చెప్పే దేశద్రోహం అనే కేసు కనుక పెడితే ఏమవుతుందంటే నేషనల్ ఏజెన్సీలన్నీ రంగంలోకి దిగుతాయి. సిబిఐ, నేషనల్ ఎన్ఐఏ వాళ్ళు ఇంకోరు దిగుతారు, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ వీళ్ళంతా. వాళ్ళందరికీ మీరు సాక్ష్యాలు ఎక్కడి నుంచి సమర్పిస్తారు? ఏం సమర్పిస్తారు? ఇంకా ఈ బోటు యజమానులు ఈ ముగ్గురు పుల్లారావు, ఎల్లారావు, సుబ్బయ్య ఈ ముగ్గురు కలిసి ఈ పడవల్ని వదిలి దేశద్రోహం బ్యారేజీని పగలగొట్టి లక్షలాది మంది మరణాలకు కారణమయ్యే దేశద్రోహాన్ని చేయడానికంటే వాళ్ళు ఎవరు? వాళ్ళు ఏమైనా టెర్రరిస్టులా? ఇవన్నీ ప్రూవ్ చేయాలి కదా. వాడికి ఎందుకు బ్యారేజ్ పగలగొట్టాలనే ఆలోచన వచ్చింది, ఇవన్నీ ప్రూవ్ చేయాలి. కాబట్టి ఊరికే వీళ్ళు ఏదో ఒకటి డైవర్షన్ కోసం బురదేసుకుంటూ ఉంటారు. ఈ మొత్తం మీద ఎవరు పై చేయి సాధించారంటే జగన్మోహన్ రెడ్డి గారే పై చేయి సాధించారు. ఎట్లా అంటారా? అదేంటి చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి అన్నీ చేస్తే ఆయనకు కదా క్రెడిట్ వస్తుందంటే కాదు. జనం ఎప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ప్రభుత్వాన్ని అనుమానిస్తారు. ప్రభుత్వం మాకేమీ చేయలేదు, ప్రభుత్వం చేయాల్సినంత చేయలేదు, వీళ్ళు కనుక ముందు ఒక రోజు హెచ్చరించి ఉంటే మా పరిస్థితి ఇలా ఉండేవాళ్ళు కాదు, మా ఇంట్లో పలానా వాళ్ళు చనిపోయి ఉండేవాళ్ళు కాదు, మేము జీవితాంతం కష్టపడి సంపాదించిన సొమ్ము నీళ్ల పాలు అయి ఉండేది కాదు అంటే కదా. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక లైఫ్ లాంగ్ కష్టపడిన వస్తువులన్నీ పోయినట్టే కదా. మీకు ఒకసారి వస్తువులు ఏళ్ల తరబడి కొంటూ ఉంటాం. అంటే ఒక ఫ్యామిలీ పెట్టిన తర్వాత ఒక 15-20 ఏళ్ల తర్వాత ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మనం ఆ కుటుంబాన్ని స్టార్ట్ చేసినప్పుడు ఏదో ఒక 5,000, 10,000, 50,000 రూపాయల వస్తువులతో స్టార్ట్ అయింటాం. వంట సామాను, ఒక 2 కుర్చీలు ఇలా స్టార్ట్ అవుతాం. ఈ 20 ఏళ్లలో మనం ఎంత కూడబెట్టుకుంటామంటే మనకు తెలియకుండానే మనం అనేక వస్తువులు కొనేసి ఉంటాం. మన ఇంటికి అవసరమైన సదుపాయాలు లేదా సౌకర్యాలు అన్నీ కొనేసి ఉంటాం. ఈ 20 ఏళ్ళు మనం కష్టపడి అంటే నెల మన డబ్బుల్లో సేవింగ్స్, ఏదో డబ్బులు వాయిదాలు కట్టు అలా ఇలా కూడబెట్టుకున్న సొమ్ములు, కొనుక్కున్న వస్తువులు అన్నీ కూడా ఒక 24 గంటల్లో కొట్టుకొని పోయినాయి అనుకోండి, లేదా పనికి రాకుండా పోయినాయి అనుకోండి. అప్పుడు ఏంటి పరిస్థితి? అంటే మీరు మళ్ళీ జీరో నుంచి మొదలు పెట్టాలి. అంటే 20 ఏళ్ల క్రితం మీరు ఎలా ఉన్నారో అక్కడ నుంచి స్టార్ట్ కావాలి మీరు. అంటే ఒక కుటుంబానికి ఇంతకు మించిన కష్టం ఏముంటుంది? సరే, ఇది ఆస్తికి సంబంధించిన కష్టం. మనుషులకు సంబంధించిన కష్టం ఒకటి ఉంటుంది కదా. మనుషులు పోతారు. ఒక 2 అమ్మాయిలు ఉన్న ఒక ఇల్లు ఉంటుంది అనుకోండి, తండ్రి చనిపోయాడు, అమ్మాయిలు వాళ్ళ అమ్మతో కలిసి ఎలా బతకాలి వాళ్ళిద్దరు? వాళ్ళకి ఏమిటి ఆదాయం? ప్రభుత్వం ఎంత సాయం చేస్తుందో వాళ్ళకి? ఆ సాయంతో వాళ్ళు ఇంకా మిగిలిన జీవితం అంతా ఎలా గడుపుతారు? వాళ్ళకి ఏదో పని చేసి సంపాదిస్తున్న తండ్రి చనిపోతాడు, వరదల్లో కొట్టుకొని పోతాడు, లేదా ఆ ఇంట్లో అన్నయ్య కొట్టుకొని పోతాడు, లేదా తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోయారు అనుకోండి, ఆ పిల్లలు ఎట్లా బతుకుతారు? ఏ రకంగా బతుకుతారు? అంటే ఒక లైఫ్ లాంగ్ సమస్యలు కొంతమందికి అలా మిగిలిపోతాయి. ప్రతి విపత్తులోనూ ఉంటాయి. అంటే విపత్తును ఎవరైనా నివారించగలరా? విపత్తును ఏమైనా అడ్డుకుంటారంటే ఎవరు అడ్డుకోలేరు. మనకున్న టెక్నాలజీతో మనం ఎంత మేరకు దాన్ని ప్రివెంట్ చేసి ప్రజల్ని రక్షించగలం అనేది ఒకటే ప్రభుత్వాల బాధ్యత. ఇక్కడ ఏం జరిగిందంటే కొంత అలసత్వము కానీ ఏమైనా కానీ కొంత జరిగింది. మీకు అది ఏలేరుకు సంబంధించిన చోట కూడా ఇలాంటి పొరపాటు ఏదో జరిగింది. అంటే అది ప్రాణ నష్టం ఏమి కనపడడం లేదాడా? అవునవును. అయినా కానీ అంటే ఇక్కడ ఒకటి జరిగింది, అప్పుడే చూస్తూ ఉన్నారు, మళ్ళీ అక్కడ ఎందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదనేది తెలియదు. అంటే అధికారులు ఏం కాదులే అనుకుంటారు. అంటే నీళ్ళు వస్తూ ఉంటాయి. అంటే చాలామందికి ఆ శాస్త్రీయమైన పరిజ్ఞానం లేకపోవడము, ఒక రకమైన నిర్లక్ష్యము, ఏం కాదులే ఎన్ని వానలు చూడలేదు, ఇట్లాంటి వరదలేం మనకేమైనా కొత్త ఏమన్నా ఇట్లా అనుకుంటూ ఉంటారు. అంటే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటే విపరీతంగా పనిచేయాలి. అంటే అనేక శాఖలు అన్ని సమన్వయం చేసుకొని పనిచేయాలి. ఏం కాదులే వస్తుంది వానలు వరదలు ఇవన్నీ మనకేం కొత్త అనే మూడ్లోకి పోతే ఏమవుతుందంటే అంటే హఠాత్తుగా మనకి 15-20 ఏళ్ళుగా ఎప్పుడు జరగని అనేటువంటిది ఒకటి జరగచ్చు. జరగకూడదని రూల్ ఏం లేదు కదా ఈ ప్రపంచంలో, ఏదైనా జరగచ్చు. కాబట్టి ఏదైనా జరగచ్చు అనే దాని మీద మనం అప్రమత్తంగా ఉండం. అది మన మనస్తత్వం కావచ్చు, ముఖ్యంగా బ్యూరోక్రసీ లక్షణం అది. ఏం కాదని వాడి మీద వీడేసుకుంటాడు, వీడి మీద వాడే పోలీస్ శాఖ సరిగా పనిచేయలేదని రెవెన్యూ వాళ్ళు అంటారు, రెవెన్యూ వాళ్ళు సరిగా పనిచేయలేదని పోలీసులు అంటారు, అందరూ కలిసి ఇంకెవరో పైన నుంచి మాకేం ఆర్డర్స్ రాలేదు మమ్మల్ని ఏం చేయమంటారు అని వీళ్ళు అంటారు. ఇలా జరుగుతూ ఉంటాయి. ఈ మొత్తం మీద ఏమైందంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత పని చేసినా ఏం చేసినా కూడా ఈ విపత్తును నివారించలేకపోయారు అనేది ఒకటి ఆయన మీద ఉండిపోతుంది, ఆ ముద్ర ఒకటి. రెండవది ఏమిటంటే ఈయన యాక్టివ్గా ఉండి తిరగడం వల్ల ఏమవుతుందంటే ఈయన తను చెప్పదలుచుకున్నవన్నీ జనానికి చేరవేస్తున్నాడు. అంటే చూడు మా గవర్నమెంట్లో ఇలా ఉండేది అలా ఉండేది, అంటే బుడమేరకు మీరు గండ్లు పూడ్చలేదు కాబట్టి ఇది జరిగింది అని. అంటే బుడమేరకు గండ్లు పూడ్చడము పూడ్చకపోవడం అనేదాన్ని పక్కన పెడితే మీకు నివారించే అవకాశం ప్రభుత్వం అందే కదా, ప్రభుత్వమే కదా చెయ్యాలా. నీళ్ళు వచ్చేసినాయి,
మీరు పూడ్చలేదు, మీరు రిపేర్లు చేయలేదు అని ఇప్పుడు అనడం కాదు కదా. ఇప్పుడు వాళ్ళేం లేరు కదా అధికారంలో లేని వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుకోవడము. వాళ్ళు అప్పుడు ఏదో చేశారనేది పాయింట్ కాదు, మీరు ఇప్పుడు ఏ మేరకు చేయగలిగారు అనేది ఒకటే పాయింట్. సరే చేయగలిగినంత చేశారు, కానీ చేయలేకపోయారు. కానీ జగన్ గారిని వీళ్ళు ఒక ప్రతిపక్ష నేతగా, ఆయన అసెంబ్లీకి కూడా పోకుండా ఉండే నేతగా ఉన్నటువంటి జగన్ గారిని తీసుకొచ్చి జనంలోకి వదిలేరు. జనంలోనేమో ఆయనకి విపరీతమైన క్రేజ్ ఉంది. క్రేజ్ మీన్స్ జనం వస్తారు విపరీతంగా, ఆయన వస్తే జనం వస్తారు. ఇదంతా కూడా వైసీపీకి ఏమిటంటే మళ్ళీ బలం చేకూరుతూ ఉంటుంది అనమాట. అంటే తెలుగుదేశం వాళ్ళు తప్పులు కానీ, తెలుగుదేశం లోపాలు, వైఫల్యాలు, లేదా వాళ్ళ చేతుల్లో లేనివి ఏవైనా సరే నష్టాలు జరిగితే ఏమవుతుందంటే వైసీపీ మెల్లిగా బలం పుంజుకుంటూ వస్తుంది. ఏం బలం పుంజుకుంటే ఏమవుతుంది, ఏమైనా ఎన్నికలు ఉన్నాయా ఇప్పట్లో అంటే? ఎన్నికలు ఇంకా 4.5 ఏళ్ళ పైన ఉన్నాయి. కానీ ఈ బలం పుంజుకోవడం అనేది మీ బలహీనతకు చిహ్నం. మీకు మైనస్ అది. అంటే కొంచెం తాసు ఇటుపోతూ ఉంది. మీ దగ్గర ఫుల్ వెయిట్తో, మీకు విపరీతమైన మెజారిటీతో మీకు ఎమ్మెల్యేలను ఇచ్చినటువంటి ప్రజలు మెల్లిగా ఒక్కొక్కటి మీరు ఏవైనా తప్పులు చేసే కొద్దీ ఇటు మొగ్గుతూ ఉంటారు. అదంతా కూడా మీకు భవిష్యత్తులో నష్టం. మీకేమో అంత సులభంగా ఏమి ఉండదు. పోను చాలా సమస్యలు ఉంటాయి. ఇది ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి. 11 సీట్లకు పరిమితమైన జగన్ గారు మెల్లిగా బలం పుంజుకుంటున్నారు. అంటే జనం వచ్చేసి ఈలలు కేకలు వేసేస్తే బలం పుంజుకుంటున్నట్ట అని ఎవరైనా అడగచ్చు. కాదు, అది ఆ లెక్కలు కాదు. కానీ మనకు తెలుస్తూ ఉంది, ఇక్కడ తప్పులు జరిగే కొద్దీ అక్కడ బలం పెరుగుతూ వస్తుంది. అది ఇప్పుడు కనబడకపోవచ్చు, ఇప్పుడు సూక్ష్మంగా ఉంటుంది, అది మైన్యూట్గా ఉండొచ్చు, మనం గుర్తించలేనంత మైన్యూట్గా ఉండొచ్చు. కానీ మెల్లిగా అది వెయిట్ పెరుగుతూ వస్తుంది. ఎక్కడైనా అదే జరిగేది. ప్రభుత్వాలు తగ్గే కొద్దీ ప్రతిపక్షాలు పెరుగుతూ ఉంటాయి. రైట్ సార్. ఓవరాల్గా ప్రతిపక్షం బలంగా ఉండడం అనేది అవసరం ప్రజాస్వామ్యంలో. ఎందుకంటే ప్రశ్నించే గొంతుకాటి నుంచి ఉండాలి కాబట్టి. ఎంతమంది ప్రజలు ఉన్నా వాళ్ళు ప్రశ్నించేది వేరు, ప్రతిపక్షం గట్టిగా ప్రశ్నించాల్సింది. ఎవరు ప్రశ్నిస్తారు? సరే, మీరు అది చేశారు, మీరు ఇది చేశారు, మీరు ఏమన్నా 5 ఏళ్ళు బ్రహ్మాండంగా పాలించారా అని అడగడానికి వీళ్ళకేం హక్కు లేదు. 5 ఏళ్ళు పాలించలేదు కాబట్టి కదా మిమ్మల్ని గెలిపించారు. మరి మీరు బ్రహ్మాండంగా పాలించారని ఎందుకు అడగడం? మీరు పాలించలేదు కాబట్టే కదా మిమ్మల్ని ఇంతమందిని గెలిపించారు, 164 మందిని గెలిపించారు. కాబట్టి మళ్ళీ వాళ్ళ మీద అడిగే హక్కు వీళ్ళకి లేదు. వీళ్ళు ఏం చేసినా వీళ్ళు చేసుకుంటూ వెళ్ళాల్సిందే. వీళ్ళు మరింత బలంగా తమ పనులను చేసుకుంటూ వెళ్ళాల్సిందే. ప్రజలను ప్రొటెక్ట్ చేసే దిశగా, ప్రజల్ని రక్షించాలి కదా. ప్రభుత్వాల బాధ్యత, ప్రధాన బాధ్యత అదే కదా. ప్రజల ప్రాణాలను కాపాడడం, ఆస్తి నష్టాన్ని సెకండరీ. అది ఎంత సమర్థవంతంగా జరిగితే తెలుగుదేశం వాళ్ళకి అంత మంచిది. వీళ్ళు తగ్గే కొద్దీ వాళ్ళు పెరుగుతూ ఉంటారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్.